హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు లక్ష్మీ కిచెన్లో మనం బీరకాయ పెసరపప్పు ముద్దకూర చేసుకుందామండి. ముందుగా ఆయిల్ వేసుకొని దీంట్లో ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే కచ్చపచ్చి దంచుకున్న ఎల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరగాయలు, పచ్చిమిర్చి. నేను పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నానండి, కారం వేయనండి. ఇంకా ఇప్పుడు ఇందులో 2 రెమ్మలు కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకుందామండి. ఈ పెసరపప్పు వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకుంటే పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం బీరకాయని కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసుకుని మళ్ళీ అది కూడా ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. ఇలా బీరకాయ కూడా ఆయిల్లో ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి. మూత తీసుకుని మళ్ళీ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మన కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే పసుపు వేసుకుందాం. ఇవి మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి. సాల్ట్ వేయగానే చాలా వాటర్ వస్తుందండి. ఆ వాటర్ తోటి ఈ కర్రీ అంతా కుక్ అయిపోద్ది. మళ్ళీ వాటర్ అవసరం లేదండి. మనకి మూత పెట్టుకుని కుక్ చేసుకుంటామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇంకా చూడండి, సాల్ట్ వేయగానే ఎంత వాటర్ వచ్చేసిందో. ఈ వాటర్ తోటే మన కర్రీ అన్నది కుక్ అయిపోద్ది. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూడండి, మూత తీసి చూసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.